ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. వివిధ దానములు, వాని మహాత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష్ మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయతగిన దానము ఏమి? మరి ఇంకనూ ఉన్నాయా? అవి ఏమిటి? వాటి ఫలితాలు ఏమిటి? వాటి గురించి మాకు కొంచెం వివరించవలెను అని అడిగాను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖ నిద్రను కలిగించు పర్యంకమును, అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు అధివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా నుందురు. అంతేకాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును కూడా పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమునట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించును, కూర్చునను. దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసీపుని, అంటే పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖ సంతోషాలతో అభివృద్ధి పొందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను కూడా పొందుదురు. 100 తరముల వరకు వాని కులమును ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నొందురు. శ్రోతీయుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖ నిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరికీ అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడు, అన్నిట విజయమును పొందుదురు. 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును. తనతో పాటు నేడు 7 తరముల వారికి ముక్తిని కలిగించుదురు. గడ్డి, తుంగ, మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని అందు శయనించును. ఊర్న, ఉన్ని, గొర్రె బొచ్చు నీటి అందు పడినను తడవక నుండనో అట్లే పర్యాంక శయ్య దానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నాను ఆ వికారములు ఏవి అతని అంటవు. ఆ స్థితిని వాడు పొందుదురు. అట్టి పర్యంక శయ్య దానమును చేయలేని వారు చాప దానమును చేయవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యా దానము చేసిన వచ్చినట్టి పుణ్యమే అసక్తులై శయ్యాదానము చేసిన వారిని కూడాను వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనం కలుగును. ఇవాళకింతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.